బిగ్ సినిమా అంహారిక. ముదిరిపాకన పడ్డ ఫెడరేషన్ ఛాంబర్ వివాదానికి మెగాస్టార్ ఎన్ కార్డ్ వేస్తాడా? ఆయన్నే నమ్ముకున్నామన్న యూనియన్ల సమస్యల్ని సాల్వ్ చేస్తాడా? ఎవరి కుంబట్లు వారే పెట్టుకునే ఈ పరిశ్రమలో ఈ బిగ్ బాస్ మాట చెల్లు అయ్యేనా? అసలు ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా పేరుగాంచిన దాసరి స్థానాన్ని చిరంజీవి భర్తీ చేస్తాడా? లెట్స్ వాచ్. ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న దాసరి పోయాక ఎవరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తారా అని ఆసక్తిగా ఎదురు చూశారంతా. అయితే నేను ఇండస్ట్రీ పెద్దని అని చిరు చెప్పకపోయినా అంతా ఊహించినట్టుగానే చిరు ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సిన పరిస్థితి. ఇక కోవిడ్ వంటి టఫ్ టైంలోనూ నేనున్నానంటూ ఎంతో మందిని ఆదుకున్నారు కూడా. మరోవైపు టికెట్ రేట్స్ పెంచే విషయంలో జగన్ ని కలిసిన వారిలో ముందున్నది కూడా చిరంజీవియే. అయితే ఎవరి కుంపట్లు వారు పెట్టుకునే ఇండస్ట్రీలో చిరు ఆ స్థానంలో నిలవగలడా? తాజాగా రైజ్ అయిన ఇష్యూని సాల్వ్ చేయగలడా అన్నదే అసలు ప్రశ్న. కానీ తాజాగా ఫెడరేషన్ ఛాంబర్ అంతా ఆయన వెనుకే ర్యాలీ అవడం చూస్తుంటే చిరు దాసరి స్థానాన్ని ఆక్రమించినట్టే కనిపిస్తోంది. 15వ రోజుకి చేరిన పంచాయతీ ఇంకా తేలనే లేదు. మరోవైపు యూనియన్లు పెద్ద నిర్మాతల మధ్య నలిగిపోతున్నామంటూ చిన్న నిర్మాతల వేడుకోళ్లు. మరోవైపు చిరు ఏం చెప్పినా తూచా తప్పకుండా పాటిస్తామని ఫెడరేషన్ చెప్పడం బట్టి చూస్తే ఇండస్ట్రీకి చిరు మరో దాసరి అయినట్టే కనిపిస్తోంది. మరి చిరు మాట మీదుగా ఇటు ఫెడరేషన్ అటు ఛాంబర్ కలిసి సమస్యని కొలిక్కి తెస్తాయా, లేక చిరు మాటని కూడా లెక్క చేయకుండా రెండు వర్గాలు డి అంటే డి అంటాయా చూడాలి. ఏది ఏమైనా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఉండే ఈ సినీ ఇండస్ట్రీలో ఇంత పెద్ద బాధ్యత మోయడం కత్తి మీద సామే. చూడాలి మరి. అంతా తన వైపే చూస్తున్న ఈ వేళ చిరు తన మాటని నెగ్గించుకుంటాడా, లేక అమ్మో నా వల్ల కాదంటూ సైడ్ అవుతాడా? బాక్సాఫీస్ వద్ద దుమ్ము లేపుతాయనుకున్న కూలీ వాటులు కళ్ళు తేలేశాయి. దీంతో థియేటర్స్ లో సందడి చేసేందుకు పలు చిన్న సినిమాలు సిద్ధమవుతున్నాయి. మరి ఈ వారం బాక్సాఫీస్ వద్ద బరిలోకి దిగే ఆ చిత్రాలు ఏంటో మనము ఓ లుక్కేద్దాం. ఈ ఇయర్ ఫస్ట్ హాఫ్ అరకొర మార్కులు తెచ్చుకుంది. దీంతో సెకండ్ హాఫ్ కైనా సాలిడ్ హిట్స్ తో డిస్టింక్షన్ వస్తుందా అని ఆశపడ్డారు అంతా. మరోవైపు పాన్ ఇండియా సినిమాలన్నీ ఈ సెకండ్ హాఫ్ లోనే రానుండడంతో స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యారు కూడా. కానీ హరిహర, కన్నప్ప, వార్ 2, కూలీ ఇలా వచ్చిన సినిమా వచ్చినట్టే పోవడంతో కనీసం చిన్న సినిమాలైనా ఆశల్ని నెరవేరుస్తాయా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి ట్రేడ్ వర్గాలు. ఈ క్రమంలో వార్ 2, కూలీలను తట్టుకొని మరీ నిలబడతామంటూ పలు సినిమాలు బాక్సాఫీస్ పై అటాక్ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఇక ఇదే వారంలో మెగాస్టార్ బర్త్డే వస్తుండటంతో స్టాలిన్ ని రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతోంది మెగా కాంపౌండ్. వీటిలో పరదా కాస్త స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలా కనిపిస్తోంది. ఇక అనుపమ పరమేశ్వరన్ అయితే తన కెరియర్లో ఇదే బెస్ట్ ఫిలిం అని ఊదరకొడుతోంది. మరోవైపు వస్తోన్న ట్రైలర్, టీజర్లు కూడా స్ట్రాంగ్ కంటెంట్ నే డెలివర్ చేశాయి. చూడాలి మరి మేకర్స్ ఆశల్ని పరదా ఏ మేరకు నెరవేరుస్తుందో. ఇక చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి బార్బరిక్ తో ఎంట్రీ ఇస్తోంది ఉదయభాను. మహారాజా జానర్లో సాగే ఈ సినిమాలో సత్యరాజ్ కూడా నటించడం విశేషం. మరి థ్రిల్లర్ జానర్లో వస్తోన్న ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి పేరు ఎంతవరకు కాసులు కురిపిస్తుందో చూడాలి. ఇక ఈ రెండు సినిమాలతో పాటు దర్శక నటుడు ఆర్ నారాయణమూర్తి స్వీయ దర్శకత్వంలో రూపొందిన చిత్రం యూనివర్సిటీ పేపర్ లీక్, అలాగే మేఘాలు చెప్పిన ప్రేమ కథ అనే మరో చిన్న సినిమా కూడా ఆగస్టు 22నే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి చిన్న సినిమాలుగా వస్తోన్న ఇవి వార్ 2, కూలీని తట్టుకొని ఏ మేరకు కలెక్షన్స్ కొల్లగొడతాయో చూడాలి. కూలీ, వార్ 2 సై అంటే సై అంటూ భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఈ రెండు సినిమాల్లో ఏది సాలిడ్ హిట్ కొట్టలేకపోయాయి. దీంతో హాలిడేస్ పై ఆశపడ్డా అక్కడ కూడా అంతంత మాత్రమే. మరోవైపు దూసుకొస్తున్న థియేటర్కల్ రిలీజ్లు. ఈ క్రమంలో వచ్చే 2-3 రోజుల్లోనే సాలిడ్ కలెక్షన్స్ కొట్టాల్సిన పరిస్థితి. మరి భారీ టార్గెట్తో బరిలోకి దిగిన సినిమాలు రికవరీ అవుతాయా? ఓవర్ హైప్ ఇచ్చిన ఈ ఇద్దరు హీరోలు అసలు టెస్ట్ పాస్ అవుతారా? ఆగస్టు 14న బ్రహ్మాండం బద్దలవుతుంది అనుకున్నారంతా.
రిలీజ్ అయ్యే కూలీ వార్ 2లలో దేనికదే రికార్డు క్రియేట్ చేస్తుందని ఫిక్స్ అయ్యారు ఫ్యాన్స్. కానీ వచ్చిన టాక్ చూస్తే వసూళ్ల దుమ్ముదుమారం అటుంచితే మేకర్స్ దిమ్మ తిరిగిపోయే పరిస్థితి. అయితే ఇండిపెండెన్స్ డే లాంగ్ వీకెండ్ ను పర్లేదనిపించినా ఆ వసూళ్లు మేకర్స్ ని సాటిస్ఫై చేస్తాయా అంటే అనుమానమే. కూలీ ఇప్పటి వరకు 300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నా లాంగ్ రన్ లో టార్గెట్ అందుకోవడం కష్టంగానే కనిపిస్తుంది. ఇక ఇప్పటి వరకు 200 కోట్లకు పైగా చేరువైన వార్ 2 కూడా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కత్తి మీద సామే. మరోవైపు సోమవారం నుంచి ఈ సినిమా కలెక్షన్స్ డ్రాప్ అయ్యే సూచనలే ఎక్కువ. అంటే దాదాపు 70 కోట్లు కుమ్మరించిన నాగవంశీకి వార్ 2 ఒక పీడకలనే మిగిల్చేలా ఉంది. అయితే కాస్త శాంతించిన మహావతార నరసింహ మళ్లీ గర్జించే అవకాశం ఉండడం, మరోవైపు పలు చిన్న సినిమాలు థియేటర్లని ఆక్యుపై చేయడం వంటి వాటిని చూస్తుంటే కూలీ వార్ 2లు గట్టెక్కడం కాస్త కష్టమే. చూడాలి మరి ఈ మండే నుండి మొదలవుతున్న అసలు పరీక్షని తారక్ తలైవాలు ఏ మేరకు పాస్ అవుతారో. రవితేజ ఈ స్టార్ ని హిట్ పలకరించి చాలా కాలమే అయింది. అయితేనేం తాజాగా మాస్ జాతరతో సాలిడ్ హిట్ కొడతానని స్ట్రాంగ్ గా ఫిక్స్ అయ్యాడు. ఇక వచ్చిన టీజర్ అంచనాలను అమాంతం పెంచేసింది కూడా. అయితే తాజాగా వార్ 2 అడ్డంగా పోవడం, మరోవైపు సినిమా ఇంకా కంప్లీట్ కాకపోవడంతో అసలు ఈ సినిమా చవతికైనా వస్తుందా, మాస్ మహారాజ్ ఆశల్ని నెరవేరుస్తుందా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తుంది సినీ ఇండస్ట్రీ. రవితేజ మాస్ మహారాజ్గా అభిమానుల గుండెల్లో నిలిచిపోయిన ఈ ఎనర్జెటిక్ స్టార్ టైం ఇప్పుడు అస్సలు బాగోలేదు. హిట్ పడితే 6 ఫ్లాప్లు చూస్తున్నాడు. ధమాకాతో సాలిడ్ హిట్ కొట్టిన రవితేజ ఆ తరువాత చేసిన రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు, ఈగల్, మిస్టర్ బచ్చన్ ఇలా చేసిన సినిమా చేసినట్టే పోయాయి. దీంతో ఇక ఆ సినిమాలు ఆపు మహాప్రభో అంటూ ఫ్యాన్స్ నుండే వినిపిస్తుందంటే మాస్ మహారాజ్ ఎంత మొనాటనీలో కొట్టుకుపోతున్నాడో అర్థమవుతుంది. అయితే వీటి మధ్యలో వాల్తేరు వీరయ్య వచ్చినా అది చిరుఖాతాలోకే వెళ్లిపోయింది. దీంతో భాను భోగవరపు దర్శకత్వంలో వస్తున్న మాస్ జాతరతోనైనా సాలిడ్ హిట్ కొట్టి సాలిడ్ ఆన్సర్ ఇద్దామనుకున్నాడు రవితేజ. ఇక సినిమా చవితి సందర్భంగా ఈ నెల 27కి వస్తుందని అనౌన్స్ చేశారు కూడా. కానీ వాలకం చూస్తుంటే ఈ సినిమా ఇప్పట్లో రావడం కష్టంగానే కనిపిస్తోంది. ఒకవైపు ధర్నాలు, మరోవైపు వార్ 2తో నాగవంశీ నిండా మునిగిపోవడం, మరోవైపు మాస్ జాతర ఇంకా ఓ పాటని అలాగే పోస్ట్ ప్రొడక్షన్ ని కంప్లీట్ చేసుకోకపోవడంతో సినిమా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలే ఎక్కువ. అసలే డిజాస్టర్స్ తో డీలా పడ్డ రవితేజ మాస్ జాతరతోనైనా సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడని ఆశపడ్డ అభిమానులకి ఇది డైజెస్ట్ కాని మ్యాటరే. చూడాలి మరి అప్పటి వరకు అన్నీ సెట్ అయ్యి అనుకున్న సమయానికే వస్తుందా, లేక సర్క్యులేట్ అవుతున్నట్టుగానే పోస్ట్ పోన్ అవుతుందా? కుర్ర బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం పరద. ప్రవీణ్ కన్రేగుల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఆనంద మీడియా బ్యానర్ పై విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పివి, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళ నటి దర్శన రాజేంద్రన్, సీనియర్ నటి సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగస్టు 22న థియేటర్స్ లోకి రానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. So first of all, I'm so proud of being part of Parda. నాకు జనరల్గానే విమెన్ని ఈక్వల్గా చూపించే ఫిలిమ్స్, వాళ్ళని ఫోర్ ఫ్రంట్లో చూపించే ఫిలిమ్స్ చాలా ఇష్టం. సో ఇన్ ద సేమ్ వే ఐ వాజ్ పార్ట్ ఆఫ్ ఫిలిమ్స్ విచ్ ఆర్ డ్రివెన్ బై ఈదర్ ఫీమేల్ డైరెక్టర్స్, ఫీమేల్ యాక్టర్స్. సే మన గాంధీ తాత చెట్టు కానీ, శుభం కానీ, నౌ పరదా కానీ. సో నేను ఆల్వేస్ వీటిలో ముందుంటాను. ఐ విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ ఫిలిమ్స్ దట్ షో ద పవర్ ఆఫ్ ఉమెన్. 22nd ఫస్ట్ డే ఫస్ట్ షో చూసారా లేదా? థ్యాంక్ యూ. పరదా చాలా 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 మంచి ఫిలిం తీసాము. అంటే ఈ సినిమా ఎంత ఇంపార్టెంటో చెప్తాను. మనం తెలుగు ఇండస్ట్రీలో ఒక సంవత్సరానికి 250 సినిమాలు వస్తున్నాయి. అందులో ఎన్ని ఉమెన్ సినిమాలు వస్తున్నాయి? ఎన్ని? మహా అయితే 2, 3, 5 అంతే కదా. నాకు ఆగస్ట్ 22 తర్వాత
ఒక ఉమెన్ సినిమా కమర్షియల్గా సక్సెస్ అయితే ఎంత ప్రొడ్యూసర్కి లాభం తెలుసా మీకు? ఎంతమంది ప్రొడ్యూసర్కి లాభం తెలుసా? నాకు ఈ సినిమాయే కాదు, దీని తర్వాత రిలీజ్ అవుతున్న ఘాటి సక్సెస్ అవ్వాలి, దీని తర్వాత రిలీజ్ అయిన గర్ల్ ఫ్రెండ్ సక్సెస్ అవ్వాలి. సో ఐ రియల్లీ హోప్ 22nd August విల్ బి అ రిమార్కబుల్ డేట్. అండ్ ఈ సినిమా 2 రోజుల ముందే మీకు ప్రివ్యూస్ పడతాయి, రివ్యూస్ చూసే వెళ్ళండి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్. When I land in Hyderabad, I feel at home now, and that's because of Parda. And it's a very, very special film. I'm not going to take a lot of time, but thank you to all of you. Thank you to all of you in Parda t-shirts. You're all very special to me. And yeah, I really, really hope that you watch the film on 22nd. I hope you see the magic that Anupama is. I hope you see. We all had a really, really good time making this film, and I'm sure that you will all see that in the film as well. Please watch the film, and I will keep collecting these flying hearts from everywhere. Lots of love. Thank you so much. సో ఇంకా ఆగస్ట్ 22nd నా సినిమా రిలీజ్ అవబోతుంది. నేను ఫస్ట్ ఈ సినిమా ఈవెంట్లో చెప్పాను నా కెరియర్లోనే నా బెస్ట్ ఫిల్మ్ ఇది అని. అండ్ ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. 22nd Augustన ఖచ్చితంగా మీరు కూడా అదే చెప్తారని నాకు నమ్మకం ఉంది. అందరు చెప్పినట్టు మీరు సినిమా చూడండి, నచ్చితే మాత్రం ఫ్రెండ్స్కి సజెస్ట్ చేయండి, రివ్యూస్ చూసే థియేటర్కి వెళ్ళండి, మీకు నచ్చుతుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అలుకా స్టూడియో, శ్రీ వారాహి ఆర్ట్స్, భవిష్య విహార్ చిత్రాలు బ్యానర్స్ పై రమణ్, వర్ష విశ్వనాథ్ హీరోయిన్స్ గా రామచంద్ర బట్టికూటి తెరకెక్కిస్తున్న చిత్రం మటన్ సూప్. విట్నెస్ ది రియల్ క్రైమ్ అనేది ట్యాగ్ లైన్ తో వస్తున్న ఈ సినిమా తాజాగా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేసుకుంది. ఇక ఈ రిలీజ్ స్టార్ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు చేతుల మీదుగా జరగడం ఇక్కడ విశేషం. పర్వతనేని రాంబాబు సారథ్యంలో అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, బీవీసీ క్రియేషన్స్ వారి మటన్ సూప్, దర్శకుడు ఒట్టికూటి రామచంద్ర దర్శకత్వంలో నిర్మించిన మటన్ సూప్ పోస్టర్ లాంచ్ ఈరోజు. ఆల్ ది బెస్ట్ టీం అందరికీ, ఆల్ ది బెస్ట్. అలుకా స్టూడియోస్, శ్రీ వారాహి ఆర్ట్స్, బీవీసీ క్రియేషన్స్, పర్వతనేని రాంబాబు గారి నిర్మాణ సారథ్యంలో రామకృష్ణ వట్టికూటి ప్రజెంట్స్ మటన్ సూప్ పోస్టర్ లాంచ్ చేసిన శ్రీ లెజెండరీ ప్రొడ్యూసర్ కెఎస్ రామారావు గారికి పాదాభివందనం చేసుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నాకు అతి త్వరలో రాబోతున్న మటన్ సూప్ మీరందరూ ఆదరించాలి. యూత్ అందరూ కలిసి తీసిన ఈ గ్రే సినిమా, ఐ థింక్ పోస్టర్ను చూస్తే గ్రే సినిమా లాగా అనిపించింది. గ్రే అంటే డార్క్ సినిమా అంటే వైలెన్స్, అది బీభత్సంగా ఉండి ఉంటుంది. అది కూడా వాళ్ళు న్యాచురల్ ఎక్కడో జరిగిన సంఘటన అంటున్నారు కదా, బాగా రియలిస్టిక్గా తీసి ఉండాలి. ఆల్ ది బెస్ట్. పోస్టర్ చూస్తే నాకు అనిపించింది చెప్తున్నా. మెయిన్గా ఈరోజు ఇక్కడ కలవడానికి కారణం ఏంటంటే మటన్ సూప్, మా డార్లింగ్ నా ఫ్రెండ్ చంద్ర. అండ్ మెయిన్గా ఇంకొకటి ఏంటంటే కెఎస్ రామారావు గారు మంచి లెజెండరీ ప్రొడ్యూసరు, చాలా పెద్ద సినిమాలు, హిట్ సినిమాలు ఇచ్చినటువంటి ఆయన బ్లెస్సింగ్స్ మా చంద్ర ఖచ్చితంగా ఆయనతో చేపించాలని ఈరోజు పట్టుబట్టి చేపించాడు. థ్యాంక్ యూ సో మచ్ చంద్ర. అండ్ సినిమా కూడా నేను ఇప్పుడు మోషన్ పోస్టర్ చూశాను, ప్లస్ మూవీలో కొన్ని క్లిప్స్ చూశాను, చాలా బాగా వచ్చింది. మా చంద్ర డైరెక్ట్ చేసిన సినిమా మోషన్ పోస్టర్ కెఎస్ రామారావు గారు లాంచ్ చేసి ఆయన ఆశీర్వాదం తీసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అట్లాగే మా చంద్రకి మంచి హిట్ వచ్చి మంచి సక్సెస్ మరిన్ని సినిమాలు చేస్తారని, అట్లాగే ప్రొడ్యూసర్ గారికి ఎక్కువ డబ్బులు రావాలని, ఆల్ ది బెస్ట్ సార్. మన సారథ్యంలో మళ్ళీ ఇంకెక్కువ సినిమాలు చేయాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీం అందరికీ. థ్యాంక్ యూ. ఇవి ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ బిగ్ టీవీ. యాంకర్స్ వార్డ్రోబ్ కటసీ షాపర్ స్టాప్.